హాయ్ ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో క్యాబేజ్ కోఫ్తా కర్రీ చేసి చూపిస్తాను. క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అసలు ఇది క్యాబేజ్ అయినా అన్నట్లుంటుంది, అంత బాగుంటుంది. మరి ప్రాసెస్లోకి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. ముందు క్యాబేజ్ని తీసుకోవాలి. క్యాబేజ్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత చాపింగ్ది యూజ్ చేస్తే ఇంకా సన్నగా కట్ అవుతుంది. ఇది యూజ్ చేస్తే బెటర్ అండి, లేదంటే మీరు మిక్సీ అయినా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, కోఫ్తాలు బాగా రావాలంటే ఇంత చిన్నగా కట్ చేసుకోవాలి. అన్నింటినీ కూడా ఇలా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుందాము. దీనికి ఇప్పుడు మసాలా కలుపుకుందాము. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు మైదాని వేసుకోవాలి, లేదంటే 3 స్పూన్లైనా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం కూడా ఇందులో మొత్తం బాగా కలపాలి. ఇందులో ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయకూడదు, ఎందుకంటే క్యాబేజ్లో ఉన్న వాటరే సరిపోతుంది. వాటర్ వేసుకున్నారంటే పల్చగా అయిపోయి మనకి కోఫ్తాలు అస్సలు రావండి. ఇలా పిండి మొత్తం కలిసేసరికి మనకి సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం కోఫ్తాల్ని చుట్టుకోవాలి. రౌండ్ బాల్స్ అయినా పర్వాలేదండి, లేదంటే ఇప్పుడు చేస్తున్న షేప్ అయినా పర్వాలేదు. ఎలాంటి షేప్ అయినా బాగానే ఉంటాయి. చూడండి, ఇలాంటివన్నీ కూడా చేసేసుకుని మనం ఒక ప్లేట్లో వేసుకుందాం. మీకు ఏమైనా పల్చగా అనిపిస్తే శనగపిండి వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు వీటన్నింటిని కూడా ఫ్రై చేసుకుందాము. దానికోసం మనం కడాయిలో నూనె వేడి చేసుకుని ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే కలపకూడదు, విరిగిపోతాయి. 1 నిమిషం అయిన తర్వాత మనం అటు ఇటుగా కలుపుకుంటే అన్నీ కూడా సమానంగా ఫ్రై అవుతాయి. వీటికి మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదండి, తక్కువ ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ మీరు ఈ చెప్పిన కొలతలతో తయారు చేసుకుంటే క్యాబేజ్ కోఫ్తా కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. చూడండి, ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని అన్నీ ఒకేసారైనా తీసేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా తీసుకోవచ్చండి, బాగానే వస్తాయి. అన్నీ కూడా ఇలా వేసేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఉంటాయి అన్నమాట. మనం వీటిని స్నాక్స్గా కూడా తినొచ్చు. టమాటో సాస్తో కానీ స్వీట్ సాస్తో కానీ కలుపుకుని తింటే చాలా బాగుంటాయి టేస్టీగా. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ కోసం ముందుగా నేను 2 టమాటోల్ని ఒక బౌల్లో వేసుకున్నాను. అలాగే 2 స్పూన్లు వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకున్నాను, లేదంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇందులో కొంచెం వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. ఇవి 1 నిమిషం బాయిల్ చేసుకుంటే సాఫ్ట్గా అయిపోతాయండి. ఆ తర్వాత మనం పేస్ట్ చేసుకుందాము. కర్రీ కోసం ముందుగా కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 3 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు టమాటో ముక్కలన్నీ ఉడికిపోయాయి. వీటిని మనము గ్రైండ్ చేసుకుందాము. సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది, పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. ఇందులో 1 స్పూన్ కారం, కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి ఒకసారి. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ని వేసుకోవాలి. ఇవన్నీ కూడా సాఫ్ట్గా కుక్ అవ్వడానికి అనమాట. ఇది 1 నిమిషం మూత పెట్టుకుని ఉడికించుకుంటే మనకి ఇవన్నీ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి, మసాలాలన్నీ కూడా. చూడండి, 1 నిమిషం తర్వాత మనకి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుంది. మసాలాలు అలాగే ఉల్లిపాయలు కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న టమాటో పేస్ట్ని కూడా వేసుకొని అలాగే కొంచెం వాటర్ వేసుకొని వీటిని కూడా ఆయిల్ పైకి వచ్చే వరకు ఒకసారి బాగా కుక్ చేసుకోవాలి. టొమాటో పేస్ట్ వేసిన తర్వాత 1 నిమిషం ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా వచ్చేస్తుంది అనమాట. 1 నిమిషం తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము 1 గ్లాస్ వాటర్ని వేసుకోవచ్చు. 1 గ్లాస్ కానీ గ్లాసున్నర వాటర్ అయినా పడుతుంది. దీన్ని మొత్తం కలుపుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ చూసుకుని వేసుకోండి. వేసుకున్న తర్వాత 1 నిమిషం మనం మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చూడండి, గ్రేవీ అయితే ఇలా చిక్కగా తయారైపోతుంది. ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోవాలండి, ఎందుకంటే కోఫ్తాలు వేసిన తర్వాత విరిగిపోతాయి. ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా కోఫ్తాలన్నింటినీ కూడా వేసేసుకోవాలి.
ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత మనం ఇలా పైన కలుపుకోవాలి. ఫాస్ట్గా కలుపుకుంటే విరిగిపోతాయండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 30 సెకండ్లు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉడికించుకుంటే విరిగిపోతాయి. చూడండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీలుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్.